ప్రైజ్ లార్డ్ అందరికీ వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకోండి. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. మమ్మల్ని కాపుదల ఉంచినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నీకు వందనములు నాయన. ఎవరైతే ప్రభా, ఎవరికైతే శోధనలు ఉన్నాయో ఆ శోధనను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే నాయన ప్రభా మారు మనసు పొందలేకపోతున్నారు, మారు మనసు పొందే హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యమును మేము తెలుసుకుని నానాటికి అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తనలు మొదటి నుంచి చూద్దామండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమ కనుపరచబడువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఏంటదని దేవుడు ఏమి చేయుచున్నాడు? యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రబలించుచున్నది అని చెప్పుచున్నాడు. భూమి అంతటా దేవుని వాక్యము వెదజల్లుచున్నది, దేవుని వాక్యము నిండి ఉన్నది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధిని బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్మార్గము స్థాపించి ఉన్నావు. ఏంటదంటే శత్రువులను పగ తీర్చుకునేవాడు ఆయనే. మన శత్రువులు ఉన్నారనుకున్న మనం అంత మాత్రం కూడా మనము పగ తీర్చుకోకూడదు. అది దేవుని పని. దేవుని పని మనము చేయాలి, మన పని దేవుని చేస్తానని చెప్పుచున్నాడు. పగ తీర్చుకునేవాడు, పగ మాన్పువాడు కూడా దేవుడు మాత్రమే. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించాలి తప్ప, కానీ మనం అదే మనసులో పెట్టుకుని దానిని అనుసరించి దానిని అంతకంతకు పగ తీర్చుకునకూడదు. ఎప్పుడు నువ్వు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవుడా నన్ను ఎలా చేశాడు, అది నీకే చెల్లించుకో, నీకే అప్పగించుకునిచున్నాను, నీకే చెల్లించుకునిచున్నాను. దానిని బట్టి నువ్వు తీర్పు ఇవ్వను. ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది. అప్పుడు ఆ రోజున ప్రతి ఒక్కరి లెక్కలు కూడా దేవుడు తీరుస్తాడు. పగ తీర్చుకునేవాడు, పగలు మాన్పువాడు ఆయనే. మన విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలముగా నీవు ఒక దుర్మార్గమును స్థాపించి ఉన్నావని చెప్పుచున్నాడు. ఎవరండి? సాతాను. స్థుతుల మూలముగా దేవుడికి మనకు స్థాపింపబడి ఉన్నామని. దేవునికి చంటి పిల్లలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరును కూడా దేవునికి స్థుతులు చెల్లించుకోవాలి. నీ చేతి పని అయిన నీ ఆకాశములు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీ మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుడా దర్శించుటకు వాడేపాటివాడు. ఏంటదండి? దేవుడు చేసిన చేతి పనుల ఆకాశమును భూమిని కూడా దేవుడే సృజించాడు. దేవుని మూలంగానే సృజింపబడాయి. అవన్నీ మనం ఈ రోజున చూస్తున్నామంటే ఎవరు స్థాపించారు? దేవుడు చంద్రమండలంను కూడా దేవుడు స్థాపించాడు, చంద్రుని కూడా దేవుడు స్థాపించాడు, నక్షత్రములను కూడా దేవుడే స్థాపించాడు. ఇవన్నీ చూస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. చంటి బిడ్డలేంటి, పెద్దలేంటి, పిల్లలేంటి, ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ చూస్తున్నారంటే అది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మనము దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. దేవుని ఎడల మనము స్తుతులు చెల్లించుకోవాలి. నీవు మనుషులను జ్ఞాపకము చేసుకున్నటకు ఏపాటివాడు. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నటకు మనం ఏపాటి వారమండి. కానీ దేవుని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని నిత్యమును కూడా కొనియాడబడుచు ఉండాలి. నరపుత్రుడు దర్శించుటకు వాడు ఏపాటివాడు అని చెప్పుచున్నాడు దేవుడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగాని చేసి ఉన్నావు. మహిమ ప్రభావముతో వానిని కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎవరండి? దేవుడు మనుషుల కంటే కొంచెం తక్కువగానే చేసి ఉన్నాడు సూర్య నక్షత్రములను. కానీ మనుషులను మనం తలుచుకునేటప్పుడు కూడా దేవునికి ఏపాటి వారమండి. దేవునిని మనము తలుచుకోవాలి, దేవునిని మనము స్తుతించాలి. మనము దేవుడు చేసిన ప్రబల్యము వారి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెల వంటిని, ఎడ్ల వంటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్సరములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఏంటదంటే భూమి అంతటా కూడా దేవుని నామం ఎంతో ప్రభావము కలిగినది. భూమి ఆకాశములను సృజించినవాడే, నక్షత్రములను సృజించినవాడు యేసుక్రీస్తు వారు. అవన్నీ కూడా దేవుడి చేతి పనులే. ఎవరి చేతి పని? అడవ మృగములను కానీ, ఆకాశ పక్షులను కానీ, మత్సరులను కానీ,
సముద్రంలో నడుచుచున్న మార్గంలోనూ కానీ దేవుడు పాదపీఠముల కింద ఉంచి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రభావమే, దేవుడు దయచేసిన కిరీటమే. దేవుని మార్గమును మనము నడుచుకునిచున్నాం. ప్రభువా, భూమి అంతటా నీ నామము ప్రబలించుచున్నది, ప్రభావము గలది. దేవుని నామము భూమి అంతటా కూడా ప్రభావము కలిగి ఉన్నది. మనము దేవుని నామమును స్తుతించాలి. దేవుడు చేసిన పనులము, దేవుడు చేసిన మనుషులము మనము దేవునిని మాత్రమే కొనియాడబడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రభా నీ దయా కిరీటమును ధరింపజేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనములు నాయన ప్రభా. చిన్న బిడలు మొదలుకుని ప్రభా పెద్ద బిడల వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. చంటి బిడలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా ఎంతో మంది బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి జ్వరములను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యమునిమ్మని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృపగల దేవానికి వందనములు నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్నారు ప్రభా, వారి అప్పుల బాధలు నీవే తీర్చగలవు నాయన ప్రభా. వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా సురక్షితంగా వెళ్ళుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృపయు దయయు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ దయా కిరీటమును నీ హస్తమును మా పైన ఉంచుమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ సేవ చేసిన వారినేమిని ప్రభా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ నాయన ప్రభా నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ఇంటిలోంచి శోధనని తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి జీవితమును మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీ హృదయమును మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రభా మా హృదయములు నాయన ప్రభా మట్టి పట్టిపోచున్నవి నాయన ప్రభా. నీవే తీర్చిదిద్దమని అడుగుచున్నాము నాయన ప్రభా. చెడుతో నిండి ఉన్నది నాయన ప్రభా, చెడును తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.